మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఎన్నికల హామీ ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకం అమలుకు మార్గదర్శకాలను జారీ చేసింది. 5 రకాల బస్సుల్లో తగిన గుర్తింపు కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. మహిళల భద్రతకు బస్సులో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్త్రీశక్తి పథకం పేరిట ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం 5 కేటగిరీ బస్సుల్లో కల్పించనున్నట్లు తెలిపింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో ఉచిత ప్రయాణం అమలు చేయనున్నట్లు తెలిపింది. బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు బస్సుల్లో తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని పేర్కొంది. తిరుమల తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని తెలిపింది. నాన్ స్టాప్ ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని స్పష్టం చేసింది. సప్తగిరి ఎక్స్ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్ ఏసీ బస్సులకు ఉచిత ప్రయాణం వర్తించదని మార్గదర్శకాల్లో వివరించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో బస్సులో రద్దీ పెరగనున్న దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. బస్సు కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర దినోత్సవ రాష్ట్ర స్థాయి వేడుకలను ఈసారి కూడా విజయవాడ మున్సిపల్ స్టేడియంలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి స్వాతంత్ర వేడుకలను విజయవాడ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తుండగా ఈసారి అమరావతి వెలగపూడి సమీపంలో నిర్వహించాలని తొలుత భావించారు. అయితే కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని స్వాతంత్ర వేడుకలకు వేదికను విజయవాడ మున్సిపల్ స్టేడియానికి మారుస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అటు ఆగస్టు 15న ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తున్నందున మంత్రులు తమ సొంత జిల్లాలోనే జెండా ఆవిష్కరించి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం సూచించింది. ఇన్ఛార్జ్ మంత్రులకు బదులు మంత్రులు తమ సొంత జిల్లాలో జెండా ఆవిష్కరించి ఉచిత బస్సు పథకం ప్రారంభించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో జెండా ఆవిష్కరించనుండగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లాలో ఆవిష్కరిస్తారు. అల్లూరి జిల్లాకు మంత్రి లేనందున కలెక్టర్ జెండా ఎగరవేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కడప జిల్లాలోని ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలను అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు జరిగే పోలింగ్ కోసం పులివెందుల్లో మండల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి అధికారులు బ్యాలెట్ బాక్సులు తరలిస్తున్నారు. పోలింగ్ సామాగ్రిని వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు అధికారులు తీసుకువెళ్తున్నారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తరలించారు. సమస్యాత్మక గ్రామాలైన కొత్త మాధవరం, మంటపంపల్లె, చింతరాజుపల్లె, సాలాబాద్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మంటపంపల్లె, కొత్త మాధవరం వద్ద పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించి 17 పోలింగ్ కేంద్రాలకు గాను 30 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై రాష్ట్రపతికి పంపిన బిల్లు పెండింగ్లో ఉన్నందున స్థానిక ఎన్నికల్లో పార్టీ తరపునే రిజర్వేషన్లు అమలు చేస్తామని సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చలు జరుపుతున్నారు. ఈ మేరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సమావేశమైన రేవంత్ పలు అంశాలపై చర్చలు జరిపారు. దాదాపు గంటన్నర సాగిన ఈ భేటీలో కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ నెల 16 లేదా 17 తేదీలో తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీని నిర్వహించాలని ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో మెజారిటీ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని 42% బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఇదే సమయంలో వేర్వేరు బోర్డులు, కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన అంశాలు, వ్యూహాలపై కూడా చర్చించినట్టు సమాచారం. జనహిత పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల పరిష్కారాలపై చర్చించారు.
ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరెవరిని విచారణకు పిలవాలన్నది సిట్ అధికారులే నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అన్ని విషయాలు విచారణలో బయటకు వస్తాయని ఆయన అన్నారు. కరీంనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లతోనే ముందుకు వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. 8 మంది బీజేపీ సభ్యులు బీసీ బిల్లు ఆమోదింపచేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం వ్యవహారంలో జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నిర్ధారణ చేసిన విధంగా ఇచ్చిన నివేదికల ఆధారంగా ముందుకు వెళ్తామన్నారు. ఇకపై మేడిగడ్డ లాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. 6 గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ ఆర్థిక రంగానికి తీరని నష్టం చేసిందని ఆక్షేపించారు. తెలంగాణ ప్రభుత్వ ఆదాయం తగ్గడంపై సామాజిక మాధ్యమం ఎక్స్లో కేటీఆర్ విమర్శలు చేశారు. ఇలాంటి దుస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ఓవైపు ఆదాయం తగ్గుతుంటే అప్పుడు మాత్రం పెరుగుతుండడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. 2025-26 బడ్జెట్లో 2,738 కోట్ల మిగులు చూపితే మొదటి త్రైమాసికం ముగిసేసరికి 10,583 కోట్ల రెవెన్యూ లోటు నమోదైందని ఆక్షేపించారు. పన్నేతర ఆదాయం కూడా చాలా తగ్గిందన్న కేటీఆర్ ఇది కేవలం 3.37% మాత్రమే వచ్చిందని వివరించారు. 3 నెలల్లోనే బడ్జెట్లో 37.5% మేర 20,266 కోట్లు అప్పు తీసుకున్నారని విమర్శించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రోడ్డు వేయలేదని, ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదన్నారు. కనీసం విద్యార్థులకు సరైన భోజనం కూడా పెట్టలేదన్నారు. ఆర్థిక రంగాన్ని తిరిగి ఎలా గాడిన పెట్టగలరో కాంగ్రెస్ ఆర్థిక నిపుణులు చెప్పగలరా అని కేటీఆర్ అడిగారు. ప్రభుత్వం తీసుకొచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే ప్రధాన బాధ్యత బ్యూరోక్రాట్లదేనని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సివిల్ సర్వీసెస్ అధికారుల సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో సివిల్స్ మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా ₹1,00,000 చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతేడాది సివిల్స్ పరీక్షల్లోని విజేతలను మంత్రి సన్మానించారు. గతేడాది 140 మందికి అభయహస్తం ద్వారా ఆర్థిక సాయం చేస్తే 10 మంది విజయం సాధించారని తెలిపిన భట్టి ఈసారి ఆ సంఖ్య పెరగాలని ఆకాంక్షించారు. బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ను వ్యతిరేకించడం సహా లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందనే ఆరోపణలపై పార్లమెంటు నుంచి ఈసీ ఆఫీస్ వరకు ప్రతిపక్షాలు చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. ఈ ఉదయం ఉభయ సభలు మొదటిసారి వాయిదా పడిన తర్వాత ప్రతిపక్షాలు పార్లమెంటు నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టాయి. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన, డీఎంకే, టీఎంసీల నుంచి సంజయ్ రౌత్, టీఆర్ బాలు, మహ్వా మొయిత్రా సహా అనేక మంది పాల్గొన్న ఈ ర్యాలీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ప్లకార్డులు ప్రదర్శించారు. ట్రాన్స్పోర్ట్ భవన్ వద్ద ఎలాంటి అనుమతి లేదన్న పోలీసులు పెద్ద ఎత్తున బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, పలువురు మహిళలు, ఆందోళనకారులు బారికేడ్లపైకి ఎక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ సహా విపక్ష సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. ఈ దశలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సంజయ్ రౌత్, సాగరిక ఘోష్ వంటి వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ పరిణామంపై మండిపడిన రాహుల్ ఓట్ల చోరీపై ఈసీ మౌనంగా ఉన్నప్పటికీ నిజం దేశం ముందుకు వచ్చిందన్నారు. తెలంగాణలో యూరియాకు కొరత లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. పలుచోట్ల యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే దుకాణాలు, ప్రభుత్వ విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట యూరియా కోసం రైతులు ఉదయం నుంచి బారులు తీరారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు యూరియా బస్తాల కోసం చెప్పులు వరుసగా పెట్టి నిల్చున్నారు. రైతాంగానికి సరిపడా యూరియాను సరఫరా చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. ప్రైవేటు వ్యాపారులు యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కునారంలో తెల్లవారుజామున 4 గంటలకే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు చేరుకొని దుకాణం ఎదుట బారులు తీరారు. ఒక్కో రైతుకు 2 బస్తాల యూరియా మాత్రమే ఇస్తుండగా ఇంటిల్లిపాది క్యూ లైన్లో నిలబడుతున్నారు. కోతుల గుంపు చేసిన పని రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించిన ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. కోతుల గుంపు దూకడంతో రైల్వే విద్యుత్ లైన్లోని ఒక తీగ తెగింది. ఉదయం జరిగిన ఈ ఘటనలో ఒక కోతి షాక్కు గురై చనిపోయింది.
ఇదే సమయానికి ఆ మార్గంలో వెళ్లాల్సిన కాకతీయ రైలు గంటకు పైనే నిలిచిపోయింది. రైల్వే అధికారులు, సిబ్బంది త్వరితగతిన విద్యుత్ లైన్కు మరమ్మతులు చేసి రైళ్ల రాకపోకలు పునరుద్ధరించారు. ఒంగోలుకు చెందిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితుడికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నిందితుడు ముప్పా సురేష్ బాబు వేసిన పిటిషన్పై జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. నాగులుప్పలపాడులో పట్టపగలే జరిగిన వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ బాబు పరారీలో ఉన్నట్టు ఇవాల్టి విచారణలో పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ దశలో పిటిషనర్కు ముందస్తు బెయిల్ అర్హత లేదన్న ధర్మాసనం ఈ కేసులో డబ్బులు చేతులు మారడం, ఫోన్ కాల్స్ సహా తగిన ఆధారాలు ఉన్నాయని తెలిపింది. అటు ఈ కేసులో మిగిలిన నిందితులకు రెగ్యులర్ బెయిల్ వచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పగా కింది కోర్టునే ఆశ్రయించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కడప నగరపాలక సంస్థ పరిధిలో చెత్త పన్ను అక్రమ వసూళ్ల వ్యవహారంలో కమిషనర్ మరో 10 మంది సిబ్బందిపై వేటు వేశారు. 7 శానిటేషన్ కార్యదర్శులు, 3 అవుట్ సోర్సింగ్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ కమిషనర్ మనోజ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో ఇదివరకే 8 మందిని సస్పెండ్ చేయగా చెత్త పన్ను అక్రమ వసూళ్లలో 18 మంది సిబ్బందిపై వేటు పడినట్లయింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన తర్వాత వైసీపీ హయాంలో విధించిన చెత్త పన్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ కడప నగరపాలక సంస్థ పరిధిలో కొందరు సిబ్బంది ఏడాది నుంచి అక్రమంగా చెత్త పన్ను వసూలు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు విచారణకు ఆదేశించారు. ఇప్పటి వరకు 18 మందిపై చర్యలు చేపట్టగా ఇంకా విచారణ కొనసాగుతోందని కమిషనర్ తెలిపారు. పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ బాలుర కళాశాల వసతి గృహంలో ఇంటర్ 2వ ఏడాది విద్యార్థులు, మొదటి ఏడాది విద్యార్థిని చితకబాదిన ఘటనలో కలెక్టర్ పలువురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. వసతి గృహ సంక్షేమ అధికారి దీపికను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వాచ్మెన్ సంజేశ్వరరావుపై వేటు వేశారు. మొదటి ఏడాది విద్యార్థిని కొట్టిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులందరినీ ఇంటికి పంపేయాలని ఆదేశించారు. దాచేపల్లి ప్రభుత్వ బాలుర కళాశాల వసతి గృహంలో ఇంటర్ 2వ ఏడాది విద్యార్థులు, మొదటి ఏడాది విద్యార్థిని చితకబాదిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కలెక్టర్ ఈ మేరకు చర్యలు చేపట్టారు. అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ భారత్పై మరోసారి నోరు పారేసుకున్నారు. సింధు నదిపై భారత్ డ్యాం కడితే దాన్ని క్షిపణులతో కూల్చివేస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు నదిపై భారత్ డ్యాం నిర్మించే వరకు ఎదురు చూస్తామని, తమ వద్ద క్షిపణులకు లోటు లేదని చెప్పారు. భారత్ కట్టే డ్యాంను 10 క్షిపణులతో పేల్చేస్తామని కవ్వింపు వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఫ్లోరిడాలోని టాంపాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మునీర్ అక్కడి పౌరులను ఉద్దేశించి ఈ మేరకు పేర్కొన్నారు. కశ్మీర్ తమకు జీవనాడి అని మరోసారి వ్యాఖ్యానించారు. ఇదే సమావేశంలో భారత్పై మునీర్ అణు బెదిరింపు వ్యాఖ్యలు చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. తమది అణ్వాయుధ దేశమని, అవసరమైతే అణు యుద్ధానికి దిగుతామని మునీర్ బహిరంగంగా బెదిరింపులకు దిగినట్టు సమాచారం. ఒకవేళ భవిష్యత్తులో భారత్ నుంచి పాక్ అస్తిత్వానికి ముప్పు ఎదురైతే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. మునీర్ అణు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని భారత్ ఇప్పటికే గట్టి కౌంటర్ ఇచ్చింది. అమెరికా పర్యటనలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేసిన అణు బెదిరింపు వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యాన్ని చాటుతున్నాయని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ను ఓ బాధ్యతారహితమైన దేశంగా మరోసారి చూపెడుతున్నాయని పేర్కొంది. పాకిస్తాన్లో అణ్వాయుధాలు ప్రభుత్వేతర సంస్థల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మునీర్ వ్యాఖ్యలు పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం లేదని నిరూపిస్తున్నాయని తెలిపింది. పాకిస్తాన్ మిలిటరీకి అమెరికా మద్దతు ఇచ్చిన ప్రతిసారి ఆ దేశం తమ అసలు రంగును బయటపెడుతూనే ఉందని ప్రభుత్వ వర్గాలు విమర్శించాయి. హమాస్ ఏరివేతే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుండగా గాజా నగరంలోని అల్ షిఫా ఆసుపత్రి సమీపంలో జరిపిన దాడుల్లో 5 జర్నలిస్టులు మృతి చెందారు. ప్రముఖ మీడియా సంస్థ అల్ జజీరా తమతో పనిచేసే 5 జర్నలిస్టులు చనిపోయినట్టు వెల్లడించింది. అల్ షిఫా ఆసుపత్రి ప్రధాన గేటు బయట ఉన్న ప్రెస్ టెంట్పై ఇజ్రాయెల్ దాడి చేసినట్టు అల్ జజీరా తెలిపింది. ఈ ఘటనలో 7 ప్రాణాలు కోల్పోగా అందులో 5 తమ పాత్రికేయులని పేర్కొంది.